హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ నబీల్ ఆనంద్. సో ఈ రోజు మనతో స్టూడియోలో మనతో పాటు బోస్ కంచర్ల గారు ఉన్నారు. హాయ్ సార్. హలో అండి. వెల్కమ్ సార్. సార్ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది చాలా సెక్యూర్ గా ఫీల్ అవుతుంటారు మన వాళ్ళు. ఎవరు ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ఏంటంటే గవర్నమెంట్ జాబ్ అంటే చాలా పిల్లలు ఉంటారు, పెళ్లి చేసుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటారు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు కాంపిటీషన్ 1:1000 అయిపోయింది. అసలు నిజంగా ఇంత కాంపిటీషన్ గవర్నమెంట్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం అందరికీ ఉందా? అంటే ఇప్పుడు మీ ప్రేక్షకుల్లో ఎవరికి ఎలాంటి ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళ గురించి అడుగుతున్నారు మీరు? ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ ప్రిపేర్ అవుతున్నారు, జాబ్స్ క్రాక్ చేయట్లేదు, అయినా కూడా మళ్ళీ దానికే ట్రై చేస్తున్నారు. సో దట్స్ ల్యాక్ ఆఫ్ స్కిల్ ఆర్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, లేకపోతే సొసైటీ ఇంపాక్ట్ వల్ల వాళ్ళు దానికి ప్రిపేర్ అవుతున్నారు. ఎట్లా చేయొచ్చు మన దాన్ని? అందులో పల్లెటూరులో అండి ఎక్స్పోజర్ ఉండదండి. ఎవరో మన పల్లెటూరులో ఒక కుటుంబంలో ఎవరికో గవర్నమెంట్ జాబ్ వచ్చి ఉంటుంది. అది ఎలా చెప్తారంటే గవర్నమెంట్ జాబ్ అంటే కాలు మీద కాల్సి కూర్చోవచ్చు, శుభ్రంగా డబ్బులు వస్తాయి, పెద్ద కష్టపడాల్సిన పని లేదు అంటారు. పెద్ద కష్టం లేదు, పెద్ద కష్టం ఉండదు, డబ్బులు బాగా వస్తాయి, కాలు మీద కాలేసుకోవచ్చు. ఇది ఉంది చూసారా, ఇది మనల్ని నెట్టివేయబడుతుంది అట్లా. ఓకే. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఒకప్పుడు గవర్నమెంట్ జాబ్స్ ఒకప్పుడు అంటే ఇప్పుడు కాదు, 1995 వరకే. తర్వాత గవర్నమెంట్ జాబ్ కంటే కూడా ప్రైవేట్ జాబ్సే ఎక్స్పోనెన్షియల్ గా పెరిగింది. ఓకే. కానీ అవన్నీ లేకుండా ఇంకా పల్లెటూరులో ఆ మైండ్ సెట్ అట్లాగే ఉండి ఎక్స్పోజర్ లేకపోవడం వల్ల వీళ్ళందరూ గవర్నమెంట్ జాబ్ వస్తే నా లైఫ్ సెటిల్ అయిపోద్ది, గవర్నమెంట్ జాబ్ వస్తే నన్ను పెద్దగా చూస్తారు, గవర్నమెంట్ జాబ్ ఉంటే నా వాల్యూ పెరుగుతుంది అంటే ఆ పల్లెటూరులోనే అక్కడక్కడే ఉండిపోవాలి, ఆ కొంచెంలో ఉండిపోవాలనే మైండ్ సెట్ లో పెరగడం వల్ల వాళ్ళకి తెలియట్లా సమాజంలో ఏం జరుగుతుంది, ఎవడైనా సంపాదిస్తున్నాడు. అదే గవర్నమెంట్ ప్రిపేర్ అయ్యేవాడిని తీసుకొచ్చి హైదరాబాద్ లో ఒక ఇన్స్టాగ్రామ్ లో ఇన్ఫ్లుయెన్సర్ పెట్టమని పక్కన ఏం చేస్తాడు, అమ్మ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే ఇంత డబ్బులు వస్తాయి, యూట్యూబ్ లో వీడియో చేస్తే ఇంత మినిమం ఇట్లా వస్తాయా, లెట్స్ స్టార్ట్. అలాగే కొంతమంది స్టార్ట్ చేశారు పల్లెటూరులో కొంతమంది. మరి గవర్నమెంట్ జాబ్ కింద గెట్ అవుట్ ఇన్ఫ్లుయెన్స్ ఏం చేస్తున్నాడు. దే గెట్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఆ నాలెడ్జ్ లేదు. ఎప్పుడైతే గవర్నమెంట్ జాబ్ కన్నా బెటర్ ఉంటుంది మార్కెట్ లో ఉన్నప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక బెలూన్ లాగా పట్టుకొని పగిలిపోతుంది. అప్పుడు దాకా ప్రాబ్లం. రెండోది గవర్నమెంట్లు కూడా రీసెంట్ టైంలో నాకు బాగా బాధ అనిపించేది, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్లు కావచ్చు, ఇంత ఆటోమేషన్ అయ్యా కూడా గవర్నమెంట్ జాబ్లు ఎందుకు ఎక్కువ ఇస్తున్నారు? ఇప్పుడు మీకు ఏపీ గవర్నమెంట్ లో 150 సేవల్ని వాట్సాప్ లో మెసేజ్ సెలక్షన్ ద్వారా మీకు సర్వీస్ వచ్చేస్తుంది. డేటా బర్త్ సర్టిఫికేట్ ని మీరు ఒకప్పుడు ఏంటి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళాలా, మెల్లిగా తీసుకొచ్చి మీ సేవ తీసుకొచ్చారు. మీ సేవ కూడా కొంత డబ్బులు ఇచ్చి తీసుకొచ్చుకునే వాళ్ళం, దానికి కొంత టైం పెట్టేది. మెల్లిగా అక్కడి నుంచి గ్రామ సచివాలయంలోకి వచ్చేసినాయి సర్వీసులు, మెల్లిగా అక్కడి నుంచి ఆన్లైన్ లో వచ్చేసింది, వెబ్సైట్ లోకి వెళ్ళి చేయాలి. ఇప్పుడు అది లేకుండా వాట్సాప్ లో చాలా సింప్లిఫైడ్ అప్రోచ్ తో వచ్చింది కదా. అప్పట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది, వాడు లేడు ఇప్పుడు, వాడు అవసరంలా. నెక్స్ట్ మీ సేవలో ఒక ఎంప్లాయీ ఉండాలి, అది లేదు. అది అఫ్ కోర్స్ అది ప్రైవేట్ పరంగా అనుకో మీ సేవలో, బట్ ఇట్స్ పార్ట్ ఆఫ్ గవర్నమెంట్ అసోసియేషన్, అది కూడా రిమూవ్ నవ్వు. సచివాలయంలోకి వెళ్తే సచివాలయం ఎంప్లాయీ ఉండేవాడు, వాడు కూడా ఇప్పుడు అవసరం లేదు కదా ఈ సర్టిఫికేట్ కి, తీసాం కదా. ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీ ఎందుకు మనకి, గవర్నమెంట్ జాబ్ ఎందుకు? నేను ఎప్పుడు చెప్పేది ఒకటండి, గవర్నింగ్. ఏం గవర్నింగ్ అంటే నేను కట్టే డబ్బుల్ని, ట్యాక్స్ డబ్బుల్ని మంచిగా గవర్నింగ్ చేయరా అయ్యా, చేసి నాకు కావాల్సిన అవసరాలని తీర్చరా అయ్యా అని గవర్నమెంట్ ఎన్నుకుంటాం మనం. అంతేగాని నా డబ్బులు తీసుకెళ్లి 10 మంది పంచుతావనో, నా డబ్బులు తీసుకొచ్చి నీ యొక్క గొప్పతనం చూపించుకుంటావనో కాదు. మేనిఫెస్టో ఎందుకురా అంటే మీ కలెక్టివ్ గా వచ్చిన డబ్బుల్ని బెటర్ గా యూజ్ చేస్తాము, రోడ్లు మంచిగా వేస్తాము, కలెక్టివ్ అవసరాలు, ఉమ్మడి అవసరాలు, వాళ్ళ పర్సనల్ అవసరాలు కాదు. నాకు ఇల్లు కట్టుకోవాలి అవసరం అనేది గవర్నమెంట్ అవసరం ఉండకూడదు, నీ ఒక్కడికి ఇల్లు లేకపోవడం అనేది గవర్నమెంట్ అవసరం ఉండకూడదు. గవర్నమెంట్ అనేది ట్యాక్స్ కట్టే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని ట్యాక్స్ కట్టే వాళ్ళు కట్నాలని మంచిగా గ్రో అయ్యేలాగా చూడడం. ఉమ్మడి అవసరాలు ఏమిటంటే రోడ్డు, వాటర్, ఫుడ్, క్వాలిటీ ఫుడ్, మంచి గాలి, గ్రీనరీ, అంటే తక్కువ కాస్ట్తో నాకు వచ్చే కరెంటు, తక్కువ కాస్ట్తో ఫుడ్ దొరకాలి బయట, తక్కువ కాస్ట్లో ట్రాన్స్పోర్ట్లు, ఇవన్నీ అవసరాలని తక్కువ ఖర్చుతో చేస్తారా మగడా అని చెప్తావు. అవన్నీ ఒకటి చేయలేదు కదా, అందుకని ఎంప్లాయీస్ పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవాళ రేపు నాకు ఇంతమంది ఎంప్లాయీస్ ఎందుకండి? ఎందుకు గవర్నమెంట్ భయపడుతుంది? గవర్నమెంట్ పడిపోతాయని, అధికారం చేదారుతుందని. బుద్ధి తక్కువ ఉన్న గవర్నమెంట్. ఇప్పుడు మనకు పాపులేషన్ కూడా అట్లే ఉంది. ఉన్నాయండి, వేరే ఆప్షన్లు దొరుకుతారు. స్కిల్ పెంచండి వాళ్ళకి, గవర్నమెంట్ స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చండి, స్కిల్ ట్రైన్ చేయండి. బాబు నువ్వు దేంట్లో బాగున్నావు, బాగా మాడుతున్నావా, కమ్ నీకు యాంకరింగ్ ట్రైనింగ్ ఇస్తా, ఇళ్ళని ఎవరు నచ్చిన వాళ్ళు ట్రైన్ చేయండి. యాంకరింగ్ ఒకటే కాదు, నువ్వు బాగా మాడుతావు కదా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ట్రైనింగ్ ఇస్తా, అది కాదా నువ్వు ఇంకా మాడుతావా రేడియో జాకీగా ట్రైనింగ్ ఇస్తా. మూడు ట్రైన్ చేసావు. ఇది కాకుండా నువ్వు ఏమంటారు, నువ్వు బాగా మాడుతున్నావు పాటలను ట్రై చేయి, 4. ఓకే, 5 హిందీలో ఉన్న వీడియోని తెలుగులో డబ్ చేయడానికి అవకాశం ఉంది, అది ట్రై చేయి.
లేదా నువ్వు కూర్చొని పాడ్కాస్ట్లు చేయి, లేదా యాంకర్ అవ్వు. ఎలా అవ్వాలి, యాంకరింగ్ ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఏం చేయాలి. ఇప్పుడు మీరు యాంకర్ ఉన్నారు, ఒకటి కాదు 5 స్కిల్ నేర్పించు, ఈ 5 ఏదో దాంట్లో బతుకుతాడు. ఇది కదా మనం టైం స్పెండ్ చేయాలి, డబ్బులు స్పెండ్ చేయాలి. ఊకే అదే 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 చేయాలి. గవర్నమెంట్ ఈజ్ నాట్ ఫోకసింగ్. ఐఎమ్ వెరీ హ్యాపీ రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీ స్టార్ట్ చేశారు. వన్ ఆఫ్ ది ఫస్ట్ స్కిల్ దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ అక్కడ కూడా కొంత ప్రాబ్లమ్స్ ఏంటంటే ట్రైన్ చేశాక ప్లేస్మెంట్ చేసే మెకానిజం ని సింక్ చేయలేదు. ఇంకా అది సింక్ చేయాలి. అంటే ఇక్కడ ట్రైన్ అవ్వగానే నాకు జాబ్ వస్తుందని ధైర్యంతో వాడు వచ్చేస్తాడు. గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేయడు. అది ఆ మైండ్ సెట్ డెవలప్ చేయాలి. సో ఎంప్లాయీస్ తగ్గించాలి. గవర్నమెంట్ జాబ్ కోసం ఎవడైతే ట్రై చేస్తున్నాడో వాడికి నువ్వు ఒక ఆల్టర్నేటివ్ బెటర్మెంట్ ఉంది అని చూపించగలిగిన రోజు మన ఈ గవర్నమెంట్ జాబ్లు ఇవన్నీ అవసరం లేదండి. గవర్నమెంట్ ఎప్పుడైనా ఎక్కువ ఉంటుంది. మీరు గమనిస్తే ఇవాళ రేపు కెమెరాలు వచ్చింది. హైదరాబాద్ లో కెమెరాలు చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. కాన్షియస్ గా చాలా మంది ఒకప్పుడుతో పోసిన తగ్గుతాయి ద మూమెంట్. రెండోది రేపు రోజున పోలీస్ వ్యాన్లోను, కారుల్లోను, బైకుల్లోను డాష్ క్యామ్లు పెట్టండి, ప్రతి ఒక్కరు తిరుగుతాడు. ఇంకా మీకు అంతే. అదే మన ప్రైవేట్ స్పేస్ లోకి వెళ్ళట్లా మనం. ఈ స్పేస్ లో కెమెరా లేదు, కింద బైక్ మీద వెళ్తున్నప్పుడు కెమెరా పెడుతున్నారు. రేపు తెలిసిపోతుంది ఎవడు గుర్తుడు ఏంటి అనేది. అది గుర్తుని తెలిసి వాడు హెల్మెట్ పెట్టుకుంటాడు, నీ అమ్మాయి ఎక్కడ దొరుకుతావు తెలియదు అని. అవునా, దొరుకుతాను. సో కాన్షియస్ అమెరికా వాళ్ళు ఎందుకు అంత అలా వెళ్ళి కంప్లై అవుతారు. వాడికి అరే కెమెరాస్ ఉన్నాయి జాగ్రత్త అని చెప్పినట్టు వాడు అలర్ట్ అవుతాడు. అమ్మో ఇక్కడ నేను తప్పు చేయకూడదు, కెమెరాలో దొరికిపోతాను. అవునా, అంతే. మనం అలా చేయగలిగిన రోజు ఎక్కువ మంది ఎంప్లాయీస్, తక్కువ మంది ఎంప్లాయీస్ తో అడ్మినిస్ట్రేషన్ బాగా చేసి మిగిలిపోయిన డబ్బుల్ని మన కోసం ఖర్చు పెట్టచ్చు. రోడ్లు బాధని మన కంప్లైంట్లు, వాటర్ బాధని కంప్లైంట్లు ఏవి చేస్తాం, అన్ని సొల్యూషన్ క్రియేట్ చేయొచ్చు కదా. అడ్మినిస్ట్రేషన్ పెరగాలండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.